అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ దారుణంగా పతనమైంది. ఆల్ టైం కనిష్టానికి రూపాయి విలువ చేరింది. డాలర్తో పోలిస్తే ఏకంగా 90 మార్కును రూపాయి దాటింది. ప్రస్తుతం ₹90.14 వద్ద ట్రేడ్ అవుతోంది. రూపాయి పతనానికి సంబంధించి పూర్తి సమాచారం మనకు అందించడానికి మనకు బిజినెస్ అనలిస్ట్ జీవి రావు గారు ఉన్నారు. రావు గారు నమస్తే. నమస్తే అండి. సార్, రూపాయి పతనానికి ప్రధాన కారణాలు ఏమని చెప్పచ్చు? అయితే ఈ రోజున మనం గత ఏడాది కాలంగా జరుగుతున్న విషయాల్ని గమనించాల్సి ఉందండి. రూపీ కేవలం డాలర్ తోనే కాకుండా ఇతర ప్రధాన ఎక్స్చేంజెస్ మన కరెన్సీస్ చూసుకుంటే యూఎస్ తో కానివ్వండి, లేకపోతే బ్రిటిష్ పౌండ్ తో కానివ్వండి, చైనీస్ కరెన్సీ అన్నిటితో కూడా రూపీ ఫాల్ అవుతా వచ్చింది. ఇలా ఫాల్ అవడానికి కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే, మనకి ఒకవైపు అమెరికాలో గతంతో పోలిస్తే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల మనకి డాలర్స్ లో అక్కడ పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశాలు మెరుగయ్యాయి. అలాగే మన దేశానికి వేరే దేశాలకి మధ్య ఇన్ఫ్లేషన్ లో ఉన్నటువంటి గ్యాప్ కూడా ఒక ప్రధాన కారణం. వీటికి తోడుగా మరో 2 ప్రధాన కారణాలు. ఒకటి ఏంటంటే, మన దేశం నుంచి కూడా విదేశీ సంస్థాగత మదుపుదారులు ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడులను ఉపసంహరించుకుని వాళ్ళ దేశానికి వాళ్ళని తిరిగి తీసుకెళ్లడం జరిగింది. ఇటీవల కాలంలో $16 బిలియన్ వర్త్ ఆఫ్ ఈక్విటీస్ మన దేశం నుంచి వెళ్ళిపోయాయి. అంటే ఈ అంత పెట్టుబడులన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. దీనికి తోడుగా మనకి పొల్లి మీద కారం వెళ్ళినట్టుగా ఇండో యుఎస్ ట్రేడ్ బ్యారియర్స్ కూడా చాలా ఎక్కువగా దెబ్బతీశాయని చెప్పవచ్చు. ఈ యొక్క ఒప్పందాల అమెరికా భారత్ మధ్య ఒప్పందం జరుగుతుందని ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు కూడా అదేమన్నా ఇంకా నెరవేరలేదు. ఆ కారణాల వల్ల కూడా మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది ఎక్కువైపోయింది. ఈ అన్ని కారణాలతో పాటుగా మరొక ప్రధాన కారణం ఏంటంటే, ఎప్పుడైతే డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేట్లు 89 బ్రీచ్ అయితే 89 దాటిపోయిందో అప్పటి నుంచి మనకి షార్ట్ కవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఎక్స్చేంజ్ మార్కెట్ లో. ఎప్పుడైతే ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లు షార్ట్ కవరింగ్ స్టార్ట్ అయిపోయిందో ₹90 కూడా బ్రీచ్ చేసి జీవిత కాలానికే డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేట్ లో మొదటిసారిగా ₹90 మార్కుని దాటడం జరిగింది. ఈ పతనము మరికొంత కొనసాగే అవకాశం కూడా ఉంది. నిజానికి మళ్ళా రిజర్వ్ బ్యాంక్ కనుక ఎంటర్ కాకపోతే ఇది ₹91.5 ₹92 స్థాయికి కూడా వెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ జీవరావు గారు.